ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వారాహి వ్రతానికి సంబంధించి ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా మందికి చాలా విషయాలు తెలుసు. కానీ 9 రోజులు చేసుకునేటటువంటి ఈ వారాహి అమ్మవారి వ్రతం 9 రోజులు ఏ రోజు ఏ అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి, అలాగే ధూపం, నైవేద్యం, ప్రత్యేకతల గురించి, ప్రత్యేక విశిష్టతల గురించి, అంటే ఎవ్వరికీ తెలియని విషయాల గురించి ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 3వ రోజు అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనమిస్తారు? పూజా విధానం ఏంటంటే? ఈ అమ్మవారిని 3వ రోజులో స్వప్నవారాహి అనేటువంటి అమ్మవారి రూపంలో మనం కొలుస్తాము. ఈ అమ్మవారిని వైష్ణవీదేవి రూపంలో కూడా కొలుస్తారు. గమనించుకుంటేనమ్మా, స్వప్నవారాహి అని అంటే ఈ అమ్మవారు మనము పూజ చేసినటువంటి వ్యక్తులకి భూత భవిష్యత్ వర్తమాన కాలాదులన్నీ కూడా స్వప్నంలో తెలియచేస్తుందట. ఉపాసనా పరులైనటువంటి వాళ్ళు ఈ స్వప్నవారాహి అమ్మవారిని ప్రశ్న వేస్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ప్రశ్న వేసి చెప్తామని అంటుంటారు కదా, మీ యొక్క సమస్య ఏందని ముందు రోజు తెలుసుకుంటారు. ఆ స్వప్నవారాహి ఉపాసనా పరుడు ఏం చేస్తాడంటే జపం చేసుకుని అమ్మవారికి ఈ యొక్క ప్రశ్నను అడుగుతాడు. అప్పుడు ఆ ప్రశ్న అమ్మవారికి స్వప్నంలో కనిపించి ప్రశ్నకి సమాధానం చెప్తుంది. ఇలాంటి అమ్మవారు, ఈ అమ్మవారు రాత్రి దేవత. అందుకే కాకుండా ఈ అమ్మవారు ఏంటనంటే విష్ణు స్వరూపము వరాహ అవతారం అయితే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము ఈ అమ్మవారు. అందుకనే విష్ణువు లక్ష్మీదేవుల యొక్క అవతార రూపాలుగా ఈ యొక్క వరాహ అవతారము, వారాహి అవతారాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ అమ్మవారు ఎలా ఉంటుందనంటే చీకటి మేఘాలతో కప్పబడి ఉంటుంది. చీకటి మేఘాలతో కప్పబడి ఉండి 3 కళ్ళతో ఉంటుందట ఈ అమ్మవారు. అంతేకాకుండా వారాహి అమ్మవారిని మనం చూసినట్లయితే చాలా చిత్రపటాలలో అమ్మవారి కిరీటంలో నెలవంక ఉంటుంది. కానీ వాస్తవానికి అసలు ఏ వారాహి రూపంలో కూడా నెలవంక ఉండదు. కానీ ఈ స్వప్నవారాహి యొక్క అమ్మవారి యొక్క కిరీటంలో మాత్రమే నెలవంక ఉంటుంది. కాబట్టి నెలవంక ఉంది అని అంటే అది స్వప్నవారాహి అమ్మవారనే గుర్తుపెట్టుకోవాలి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా. ఇక ఈ అమ్మవారి వాహనం గుర్రము. అలాగే ఈ అమ్మవారు ఈ భూమిపై అమ్మవారి ఎలా ఉంటుందనంటే, ఎందుకు లక్ష్మీ స్వరూపం అన్నారంటే వరాహస్వామి భూమిని తన యొక్క దంతముల మధ్య పెట్టుకున్నాడు కదమ్మా, రక్షించాడు కదా భూమిని. అలాగే ఈ అమ్మవారు కూడా దంతముల మీద భూమిని పెట్టుకుని ఉన్నటువంటి రూపమట స్వప్నవారాహి అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క వర్ణన ఎలా ఉందనంటే ఒక చేతిలో పాము, ఒక చేతిలో మేక, ఒక చేతిలో డాలు, ఒక చేతిలో కత్తిని పట్టుకొని ఉంటుందట ఈ అమ్మవారు. అలాగే ఈ అమ్మవారి యొక్క వర్ణన ఇంకా ఎలా చెప్పారంటే భారీ ఆభరణాలు, సువర్ణమయమైనటువంటి పెద్ద పెద్ద ఆభరణాలు ధరిస్తుందట. అలాగే ప్రకాశవంతమైనటువంటి చీరలు ధరిస్తుందట. అంటే బంగారు వర్ణంలో, శ్వేతవర్ణంలో మెరుమిట్లు గొలుపుతుంది కదా, చూడగానే ధగధగ మెరుస్తాయి అంటారు కదా, ఆ ధగధగ మెరుపులు కలిగినటువంటి చీరలని ఈ యొక్క అమ్మవారు ధరిస్తుందట. అలాగే స్వప్నంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడాను ఈ అమ్మవారు చెప్తుందట. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా శత్రువులకి మన మీద ఉన్న కోపం తగ్గిపోతుంది. అంటే వీళ్ళని ఎలాగైనా కొట్టాలి అని చెప్పి కోపంతో ఊగిపోయి వస్తుంటారు కదా, ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వాడికి ఆ కోపమే రాదట. ఆ శత్రువులకి అంతటి మిత్రులు అయిపోతారట ఈ యొక్క అమ్మవారిని పూజించడం ద్వారా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా 15వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి వారాహి, బగళాముఖి, అలాగే ప్రత్యంగిర, రాజశ్యామల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల లోపల వరకు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే గురుగారు, వారాహి అమ్మవారి 9 రోజుల పూజా విధానం, ధూపదీప నైవేద్యాలకు సంబంధించి అమ్మవారి విశిష్టత గురించి ఎవ్వరికీ తెలియని చాలా విషయాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.